పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్ కార్పొరేటర్ హేమతో ఉన్నాము. చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం మీది కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం మీద 4 నెలలు అవుతుంది. అప్పుడు ఎలా ఉంది సీతాఫల్ మండి, ఇప్పుడు ఎలా ఉంది? సీతాఫల్ మండి ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇబ్బందికర పరిస్థితిలోనే ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డెవలప్మెంట్ అంటే రోడ్లు, సివరేజ్, కొత్త సిస్టమ్స్, ఫ్లైఓవర్స్, కొత్త కొత్త కమ్యూనిటీ హాల్స్, భవన్లు ఉంటాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డెవలప్మెంట్ అంటే ఏమంటారు, కూలగొట్టడము, జేసీపీలు పెట్టి అంటే ఎక్కడికక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఇదే 1 year నుంచి జరుగుతుంది. గతంలో ఉన్న ఇష్యూస్ ని మేము క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా ప్రభుత్వానికి చాలాసార్లు ఏమంటారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి, కొద్దిగా మాకు ఫండ్స్ అలాట్ చేయండి అని. గతంలో ఎలక్షన్స్ కంటే ముందు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మాకు చాలా ఫండ్స్ అని ఇవ్వడం జరిగింది అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా. సో ఆ ఫండ్స్ అన్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసేసి వాళ్ళకు అవసరమైన వ్యక్తులకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఆ ఫండ్స్ అన్నిటివి రిలీజ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడైనా డిస్టిక్లలో, హైదరాబాద్లో ఉంటే వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు. సో ఇది జరుగుతుంది మాకు మొత్తం తెలంగాణ అంతటా కూడా. కార్పొరేటర్ గా మీరు సక్సెస్ సాధించారనిపిస్తుంది. ఇంకేమైనా చేయాల్సిన పనులు ఉన్నాయా? డెఫినెట్ గా ఈ 9 years బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయితే మేము సక్సెస్ అయ్యాము. 1 year నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము. మాకు ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యాలు చేయకుండా అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రోటోకాల్ ని ఉల్లంఘించి మేము చేసే పనులలో అడ్డుపడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లాంటి చర్యలకు పాల్పడలేదు. ఏ ప్రభుత్వ ఎమ్మెల్యే ఉన్నా కూడా, అంటే లైక్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉన్నా కూడా వాళ్ళని కలుపుకొని పోయి మేము అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్ళినాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, చాలా ఇబ్బందికరంగానే ఉంది. డెఫినెట్గా మేము రానున్న రోజుల్లో మా మార్క్ ఏంటనేది మళ్ళీ డెఫినెట్గా ప్రజలలో చూపిస్తాం.